Now, we would move over to the next performance of the day. Ramesh Jay, a student of the institute, will recite a poem composed by himself in Telugu, followed by a brief English translation as a mark of his respect for the nation and his reflections on the present challenges faced by us. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Today I am going to recite a poem about our great Indianness and its true independence. Would you please correct me and forgive me if I speak something wrong in my poetry? And this poem is neither for boasting ourselves nor intimidating others, but it's for the people who really wish or seek our country's betterment and success. భిన్నత్వంలో ఏకత్వం మనదంటూ భారతీయతే అనుబంధం అనుకుంటూ ఏకపత్ని వృతులు మనమంటూ సాంప్రదాయమే సరిహద్దు మనదంటూ మంచితనమునకు ముందు మనమంటూ ఐక్యమత్యమే మన ఆస్తి అనుకుంటూ సహాయానికే సాక్షులం మనమంటూ స్నేహానికే చిహ్నాల మనమంటూ వృద్ధాప్యులకు వృద్ధాశ్రయాలను అనాథలకు అనాథ శరణాలను కట్టించాం. మరి ఈ వృద్ధులు ఎందుకు ఉద్భవించారో, అనాథులు ఎక్కడి నుంచి అవతరించారు? గాంధీజీ మన జాతి పిత అంటూ, గాడ్సే గాడు మన హిట్లర్ అనుకుంటూ, నేతాజీ మన నేత అనుకుంటూ, మదర్ తెరీసా మనకు మాత అనుకుంటూ అనుకుంటూ ఉందాము. కళలోని కళలాగే కళకాలం ఉందాము. చూస్తూనే చితిలోకి వెళ్దాము. మన జీవితాలన్నీ మసి చేసుకుందాము. మతి ఉన్న మనమంత గతి లేక బ్రతికేస్తూ చూస్తూనే బ్రతికేద్దాం కడదాకా కళలోనే. ఓ జాతి నా జాతి మరుగైన మనకేతి నిశిరాత్రి మిగిలించి నా కళ్ళు కమిలించి కన్నీరై మున్నీరై కాలంతో కరిగేస్తూ నా మాతృభూమి మరణించి మరుగైనే. విజ్ఞానమంతా అజ్ఞానమవుతుంటే నువ్వుండి నేనుండి చేసేది ఏముంది? బలి పశువుల్లే చితిభస్మమయ్యింది నా స్వర్గసీమ నా భరతమాత. దేశాన్ని దోచేసే దొరగంత దరిదాక దరికానరాక దహించే ధనలక్ష్మి నా అన్నపూర్ణ అడుగంటే నా ముందే. ఆ గోదారి తల్లి ఘోషించి గగనానికి ఎగిసి గల్లంతో అయ్యింది. అయ్యో అని అర్జించే నా ఆప్తురాలు నా తోటి లేని నా తల్లి గంగమ్మ శోకించి శోకంలో సంద్రంలో కలిసింది. ఇది చూసి విసుగు చెందాయి నా ఊహలన్నీ కసిరి కొట్టగా తన కోపమంతా మనసు విరిగింది. మనశ్శాంతి లేక మగ్గిపోయే తన ముఖము చూసి ఆవిరయ్యింది నా ఆత్మఘోష. అలుపు పుట్టినాత నా పొడమి కోసం ఉబికి తను ఉప్పొంగిపోయి విలయ తాండవం చేస్తూ ఉంటే చివికిపోయే నా జవసత్వం అంతా ఈ దరిదాత్రిలోన. మరి ఇన్ని చూశాక మనకి స్వాతంత్రం ఎక్కడుందని చెప్పాలి? ఎక్కడ ఉందిర మన స్వాతంత్రం? ఎక్కడ వెతకాలి మరలా మన కోసం? తెల్లవారిని తరిమి కొట్టాము, స్వాతంత్రాన్ని సాధించిన ఘన విజయాన్ని రుచి చూడకనే త్యజించాము. ఎందుకంటే మనలో మనకి కులతంత్రాలు, మనలో మనకి మత కల్లోలాలు, మనలో మనకి మనస్పర్ధలు, మనలో మనకి మత్సర్యాలు, మనలో మనకి ఉద్రేకాలు, మనలో మనకి విద్వేషాలు. ఐక్యత లేని ఆప్తుల్లారా, అఖండ భరత పౌరుల్లారా, ఇలా చేస్తే ఏమవుతోందిర మన స్వాతంత్రం? ఏమవుతోందిర మన సామ్రాజ్యం? క్షణానికి ఒక మానభంగము, అరక్షణానికి ఒక దారుణ హత్య. అడిగేవారే లేరని చెప్పి అగత్యాలకు పాల్పడుతుంటే, ఆకలి దాహాలేసే మనకు అసంతృప్తే మిగులుస్తుంటే, నిషా ఎక్కిన నీచపు జాతి విషాన్ని మనపై చిమ్ముతూ ఉంటే, వీటిని చూసి భారతమాత బావురుమంటూ బాధపడుతుంటే, వీటిని చూసి భారతమాత బిక్కంటూ భయపడుతుంటే, మరి ఏమంటోందిర మన సాంగత్యం? ఏమంటోందిర మన సౌభ్రాతత్వం? మరి మనలో ఒకడు మనసుగ సుతుడు మన బాధలనే తన బాధలుగా, మన కష్టాలను తన కన్నీళ్ళగా, మన ఊహలనే తన ఊపిరిగా మలచి ఉదయించేటి సూర్యుడు మల్లే ఉద్యమించాలి. నవజాతిని సైతం నాయకుడల్లే నడిపించాలి. నిర్మల భారత సరిహద్దులను నిర్మించాలి. మరి ఇలా సాగిద్దామా మన పోరాటం? సాధిద్దామా మన స్వాతంత్రం? ఇంకా రాలేదు. సేద్యం చేసి చూపిద్దామా? చీడ పురుగులను వేరేద్దామా? సేద్యంలోనే సాధ్యం ముందిర, సాధ్యం కానిది ఏదీ లేదురా. సేద్యం అంటూ చోద్యం చూస్తే సాధ్యం అన్నద సాధ్యం అవునురా.
అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అవరోధాలను అధిరోహిస్తూ సస్యశ్యామల భరతదనాన్ని వెదజల్లాలి నలుదిక్కులకు. అప్పుడు వచ్చును మన స్వాతంత్రం, అప్పుడు తీరును మన ఆరాటం. జై హింద్. Within these stipulated time bounds, I can provide only the gist of the poem as follows. Where is our independence? Do we really have independence? Are we still searching for it? Our freedom fighters lost their souls to achieve independence by fighting against Britishers. But we have lost that independence without even having a taste of it, as every minute we eyewitness one rape, and every other minute we spot one murder. We still see so many hurdles in our society, and we see still disparity, discrimination, and destitution. Women are still searching for their protection and striving for their equality, and we are losing grip on our languages as they infiltrated with English by day, and keeping away our cultures in the name of westernization. Just saying our country is rich and blends with unity in diversity won't bring any differences or betterments to our nation. We really need to be united and spread the prosperity and pride of our country to all other nations. Our independence is not just making ourselves proud, but making all other nations too. That's absolute independence. What our historical figures achieved is a stepping stone to our true independence. There is a long way to reach absolute independence that can only be achieved by keeping our 100% efforts and dedications with the unification of all our people. Together, we can achieve and make our motherland proud. I dedicate this poem to our nation and the people of my country who are still struggling and striving for real or absolute independence. In India, we generally talk about unity in diversity, but the real test of our unity stands in times of this pandemic. We unity in calamity. So for us to be united, we need a new slogan, unity in calamity, in addition to unity in diversity. Jai Hind! And thanks for IISc for giving this wonderful opportunity. Thank you for the beautiful poem, Jay.